అసలు ఇప్పటికైనా ఇతను మనస్ఫూర్తిగా మనసుల నుంచి వచ్చిన మాట, లేకపోతే అవకాశం కొద్ది టైం బట్టి మాట్లాడే మాట. అంటే కొంతమంది ఏ ఎండకి ఆ గొడుగు పడతా ఉంటారు. మరి ఇతను అట్ట మాట్లాడుతుండా, లేకపోతే ఇతను మనసుల నుంచి వచ్చిన మాట. ఒకవేళ ఇతను సారీ చెప్పాలంటే ఇంతకు ముందు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే న్యూస్ ఛానల్లో కావచ్చు, చాలా ఛానళ్ళలో ఇతను మాట్లాడుతూ చిరంజీవి గారిని చాలా సులకనగా మాట్లాడిండు. ఏదో మనం అన్నంలో కరివేపాకుని ఏ విధంగా అయితే తీసేస్తామో ఆ విధంగా కూడా చేసి మాట్లాడిండు. మరి అభిమానులు అప్పుడు హట్టవరా? మరి ఇప్పుడు క్షమాపణ చెప్తున్నారు కదా, అభిమానులు హట్ అయ్యే సంగతి మీకు తెలుసు, చిరంజీవి గారు బాధపడే సంగతి మీకు తెలుసు. ఇప్పుడు క్షమాపణలు చెప్పేదానికన్నా అప్పుడు మీరు క్షమాపణ చెప్పుంటే, అంటే మీరు అన్న వెంటనే లేకపోతే ఏదైనా సందర్భం బట్టైనా కానీ అప్పుడే మీరు క్షమాపణ చెప్పుంటే సరే, ఆర్జీవి గారు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మారిందనుకోవచ్చు. ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ను సృష్టించింది. దీనికి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చాలా అద్భుతంగా ఈ సినిమా చేసిందని చెప్పి మీ గురించి చిరంజీవి గారు గొప్ప చెప్పిన తర్వాత చిరంజీవి గారు నన్ను క్షమించండి, ఇంతకు ముందు ఎప్పుడైనా తప్పు చేసి ఉంటే మీ గురించి తప్పుగా మాట్లాడుంటే అన్నట్టు మాట్లాడుతుంది.